మెంబర్స్ ముందుగా చూడడం కోసం అగ్రిమెంట్ మ్యారేజ్వి చాలా ఎపిసోడ్లు అడ్వాన్స్గా పెట్టాను చూడండి. రాఖీ జస్విక హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 36. హాస్పిటల్కి వెళ్ళారా? వాడికి ఎలా ఉంది? ఇంటికి రాగానే రాఖీని అడిగింది సులోచనాదేవి. బాగున్నాడు, రేపటికి డిశ్చార్జ్ చేస్తామన్నారు ఆమెతో చెప్పేసి తన గదికి వచ్చాడు రాఖీ. అతను వచ్చేసరికి జస్వి ఫ్రెషప్ కాకుండా మంచం మీద వాలి కళ్ళు మూసుకొని కనిపించింది. బాగా టైర్డ్ అయి ఉంటుంది, కాసేపు పడుకొని అనుకున్న అతడు తను ఫ్రెషప్ ఇంట్లోనే ఉన్న తన ఆఫీస్ గదికి వచ్చాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెండింగ్ వర్క్ ఉంటే అది చూస్తూ ఉన్నాడు. ఇంతలో అతనికి దేవ్ దగ్గర నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు రాఖీ. ఖాళీయేనా అన్నాడు అతడు. లేదు, బిజీ అని చెప్పాడు రాఖీ. అయితే ఫోన్ పెట్టేయనా అన్నాడు దేవ్. ముందు ఎందుకు చేశావో అది చెప్పు, లేదంటే నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. తన పని తాను చూసుకుంటూనే అన్నాడు రాఖీ. ఏమీ తోచక నువ్వు ఫ్రీగా ఉంటే కాసేపు మాట్లాడదామని చేశాను. నీకు పెళ్ళయ్యాక నా దగ్గరికి రావడం మానేశావు. పోనీ నేను వద్దామంటే నిన్ను డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని నేను రావడం లేదు డల్గా అన్నాడు దేవ్. ఈ సోది అంతా ఎందుకు కానీ విషయం ఏమిటో చెప్పు. ల్యాప్టాప్ పక్కన పెట్టి ఫోన్ పట్టుకొని టెర్రస్ పైకి వచ్చాడు రాఖీ. అబ్బా, నువ్వు భలే కనిపెట్టేస్తావురా, చిన్నగా నవ్వాడు దేవ్. నీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు, కానీ నాన్సకుండా సంగతేంటో చెప్పు, లేదంటే నేను నిజంగానే కాల్ కట్ చేస్తాను. రాఖీ సీరియస్గా అనడంతో దేవ్ కంగారు పడ్డాడు. ఒరేయ్, అంత పని చెయ్యకరా అన్న అతడు. ఇలా సొంతంగా బిజినెస్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు, కానీ నన్ను నీ బిజినెస్లో పార్ట్నర్ చేసుకో, లేదంటే కనీసం నీ ఎంప్లాయీగా అయినా తీసుకో. అసలు విషయం బయట పెట్టాడు దేవ్. ఇప్పుడు అంత అవసరమేం వచ్చింది? బాగానే మెయింటైన్ చేస్తున్నావు కదా ఆరాగా అడిగాడు రాఖీ. నాన్నగారు ఉన్నప్పుడు చేయగలిగాను, కానీ ఏంటో ఇప్పుడు చేయలేకపోతున్నాను. లాభాలు అటుంచి నష్టాలు వస్తున్నాయి, సాడ్ అయ్యాడు దేవ్. అవునా, ఆలోచనగా అన్న రాఖీ జస్వి రావడం చూసి రేపు ఒకసారి ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడుకుందాం అనేసి టక్కున కాల్ కట్ చేశాడు. గర్ల్ ఫ్రెండా? నన్ను చూసి అలా కాల్ కట్ చేశారు? అతని దగ్గరికి వచ్చిన జస్వి కినుగ్గా అంది. తల అడ్డంగా ఆడించిన అతడు, నువ్వు జెలసీ ఫీల్ అవుతున్నావా? కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. కానా? అంటే ఎందుకు కాను? ఖచ్చితంగా అవుతాను అన్న ఆమె పెదాలు బిగించింది. ఎందుకట? కళ్ళు ఎగరవేశాడు అతడు. చెప్పడానికి సిగ్గుపడింది జస్వి. ఆమెను దగ్గరికి తీసుకొని వంచిన ఆమె తలని పైకెత్తి చెప్పొచ్చు కదా కొంటెగా అడిగాడు. తల అడ్డంగా ఆడించింది జస్వి. ముసిముసిగా నవ్వుకున్న ఆమె పెదాలను చూసి, కొంపదీసి నన్ను లవ్ చేస్తున్నావా ఏంటి? అలాంటిదేమైనా ఉంటే డ్రాప్ అయిపో పెదవి విరుపుతో అన్నాడు రాఖీ. అంతవరకు వాలిన తన కనురెప్పల్ని ఎత్తి అతన్ని సూటిగా చూసింది. ఆమె కళ్ళల్లో అనుమానాన్ని పసిగట్టిన అతడు, అవును, నేను నిజమే చెప్తున్నాను అనేసి ఆమెకు దూరంగా వెళ్ళి టెర్రస్ రీలింగ్కి ఆనుకొని నిలబడి ఆకాశం వైపు చూశాడు. జస్వి వెళ్ళి అతన్ని వెనక నుండి హక్ చేసుకుంది. తన తలని అతని వీపుకు ఆనించి, ఎందుకిలా అంటున్నారు బేలగా అడిగింది. తన ఎదపై ఉన్న ఆమె చేతులపై తన చేతులు వేసి, నన్ను లవ్ చేసిన వాళ్ళందరూ నన్ను విడిచి దూరంగా వెళ్ళారు, ఇప్పటికే తిరిగి రాలేనంత దూరంగా అంటూ మినుకుమినుకుమంటున్న నక్షత్రాలను చూశాడు రాఖీ. అందులో తన ఆత్మీయులను వెతుక్కునే ప్రయత్నం చేశాడు అతడు. నేనలా కాదు, మీ నీడలా మీ వెన్నంటే నేనెప్పుడూ మీతోనే ఉంటాను అంటూ అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది ఆమె. నిలుపుకోలేని వాగ్దానాలు చెయ్యకు జస్వి అంటూ అతడు విరక్తిగా నవ్వాడు. నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి అంటూ అతని ముందుకు వచ్చింది ఆమె. ఎటో చూస్తున్న అతని ముఖాన్ని తన 2 చేతుల నడుమ పట్టుకొని అతని నుదుటిపై ముద్దు పెట్టింది. ఊహించని చర్యకు అతడు షాక్ అయినా ఆమెను ఇష్టంగా చూశాడు. అతని చిలుపు చూపుకి మరింత సిగ్గుపడింది జస్వి. మాట ఇచ్చావు జస్వి, తప్పావనుకో పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది, నా సంగతి తెలుసు కదా నీకు ఆమెను ముందుగానే హెచ్చరించాడు. నేను మాట తప్పను, మిమ్మల్ని వదిలి వెళ్ళను, మీరు బలవంతంగా మీ నుండి నన్ను వెళ్ళగొట్టినా వెళ్ళను, నేను మొండిగడ్డాన్ని అహహా అని నాటకీయంగా నవ్వింది జస్వి. రోజురోజుకి ముదిరిపోతున్నావు అన్న అతడు ఆమెను తన కౌగిలిలో పొదుముకున్నాడు. ఆమె ప్రేమతో అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కౌగిలిలో ఇష్టంగా ఒదిగింది. అతనికి ఏదో సౌండ్ వినిపించి, ఏంటా సౌండ్ అన్నాడు. నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి చిన్నగా అంది ఆమె. అవునా, అయితే అవి అక్కడి నుండి నా దగ్గరికి రాకముందే పద వెళ్ళి భోంచేద్దాం అని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి చిన్నగా నడిపించుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు.
వీళ్ళు వచ్చేసరికి సులోచనాదేవి హాల్లో విశ్రాంతిగా కూర్చొని ఉంది. బామ్మ భోంచేద్దాంరా అంది జస్వి. మందులు వేసుకోవాలి కదా, అందుకే నేను త్వరగా తినేశాను, మీరు తినండి, ఇప్పటికే బాగా పొద్దుపోయింది అన్న ఆమె పడుకోవడానికి తన గదికి వెళ్ళింది. మంగ వడ్డిస్తుంటే నువ్వెళ్ళు, మేము వడ్డించుకొని తింటాం అంది జస్వి. ఆమె తల ఆడించి వెళ్ళగానే రాఖీ ప్లేట్లో చపాతీ పెట్టి తినిపించబోయింది. అతడు తల అడ్డంగా ఆడించాడు. నేను తినిపించకూడదా అంది జస్వి. నేనేమీ చిన్నపిల్లాడిని కాను, నేను తినగలను అన్నాడు అతడు. తెలుసు, కానీ మీరు నా భర్త, అలా మీకు తినిపించే హక్కు అధికారం నాకున్నాయి, తినండి అంటూ ముద్ద అతని నోటి దగ్గర ఉంచింది. అబ్బో, అప్పుడే హక్కులు అధికారాల దాకా వెళ్ళావు, ఇలా అయితే రోజు నువ్వే తినిపించాల్సి ఉంటుంది అన్నాడు అతడు. నాకేం కష్టం కాదు, అలాగే తినిపిస్తాను అన్న ఆమె ముందు ఇది తినండి అని అతని నోటిలో ముద్ద పెట్టింది. ఆ ముద్ద నమిలి తిన్న అతడు, నువ్వు చాలా ఆకలి మీద ఉన్నావు, ఈ పూట తినేసేయ్, రేపు తినిపిద్దు గాని అన్నాడు. ఆమెకు భోజనం వడ్డించి తన భోజనం తాను చేస్తూ ఉన్నాడు. ఆమె ఇష్టంగా అతన్ని చూస్తూ తను భోంచేసింది. వీళ్ళిలా హ్యాపీ మూడ్లో ఉండగా జస్వి సెల్కి అన్నోన్ నెంబర్ నుండి మరో మెసేజ్ వచ్చింది. అది చూడగానే జస్వి సాడ్ అవ్వగా రాఖీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ ఒక్క మెసేజ్ వాళ్ళ హ్యాపీనెస్ని మాయం చేసింది. అంతవరకు చిరునవ్వుతో ఉన్న రాఖీ ముఖం కోపంతో ఎర్రబడింది. ఈ రోగ్ ఎవరై ఉంటారు, తీక్షణంగా ఆలోచిస్తున్నాడు అతడు. ఇంతలో అతని సెల్ రింగ్ అయింది. డిస్ప్లేలో పేరు చూడగానే నువ్వెళ్ళు జస్వితో అన్నాడు. ఆమె తన ఫోన్ తీసుకొని వెళ్తుంటే అది ఉండనివ్వు అన్నాడు. ఆమె తన సెల్ ఫోన్ అక్కడే వదిలేసి వెళ్ళింది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బేస్ వాయిస్తో అన్నాడు. మీరు అనుమానించింది నిజమే సార్, అతనే మేడంకి మెసేజ్ పెడుతున్నాడు అన్నాడు సీక్రెట్ పిఏ. ఆర్ యూ షూర్, కన్ఫామ్ కోసం అడిగాడు రాఖీ. అవును సార్, నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇదిగో ఇప్పుడే మీ వాట్సాప్కి పంపిస్తున్నాను అన్న అతడు తన దగ్గర ఉన్న ఆధారాలని రాఖీ వాట్సాప్కి పంపాడు. అది చూసిన రాఖీ పళ్ళు పటపటా నూరాడు. సార్, ఇతనికి పనిష్మెంట్ మామూలుగా ఉండకూడదు, ఒక్క రేంజ్లో ఉండాలి, ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు అతడు. రాఖీ చెప్తే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు అతడు. వీడి సంగతి నేను చూసుకుంటాను, కానీ ఈ సెల్ నెంబర్ అతనిది కాదు కదా అనుమానపడ్డాడు రాఖీ. సార్, ఒక్కరికి దగ్గర ఒకే సెల్ ఉంటుందా, ఒకే నెంబర్ ఉంటుందా, మీరు మరీను నర్మగర్భంగా చిరుదరహాసం చేశాడు ఆ సీక్రెట్ పిఏ. యా, యు ఆర్ కరెక్ట్ అన్న రాఖీ. ప్రస్తుతం వీడెక్కడున్నాడు ఆరగా అడిగాడు. ఓ 1 అవర్ ముందు వరకు ఈ సిటీలోనే ఉన్నాడు, జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాడు, అబ్రాడ్ వెళ్తున్నాడని ఇన్ఫర్మేషన్ అన్న అతడు. వెళ్లకుండా ఆపమంటారా అడిగాడు. ఎన్ని రోజులు వెళ్తున్నాడు రాఖీ అనగానే 2 వీక్స్ అనుకుంటా అన్నాడు అతడు. అనుకుంటా కాదు, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కావాలి నాకు, ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అన్న అతడు కాల్ కట్ చేశాడు. రాఖీ డీప్గా ఆలోచిస్తూ అక్కడే అలాగే కూర్చున్నాడు. కాసేపటికి అతని సెల్ మళ్ళీ రింగ్ అయింది. లిఫ్ట్ చేయగానే సార్, ఖచ్చితంగా అతడు 2 వీక్స్ అక్కడే ఉంటాడట, ఇప్పుడు ఎలా అన్నాడు అతడు. వస్తాడు కదా, అక్కడే పర్మనెంట్గా ఉండిపోడు కదా, వచ్చాక చూసుకుందాం అన్న రాఖీ. నీకు మరో పని అప్పచెప్పాను కదా, దాని సంగతి చూడు అని చెప్పి కాల్ కట్ చేశాడు. జస్వి పడుకుంది, కానీ ఆమెకు నిద్ర పట్టడం లేదు. ఆ అన్నోన్ మెసేజెస్ గురించి ఆలోచిస్తోంది ఆమె. జస్వి టెన్షన్ పడింది చాలు, నువ్వు ఇక రిలాక్స్ అయిపో, నీకు మెసేజ్ పెడుతున్న చెత్త వెధవ ఎవడో తెలిసిపోయాడు గదిలోకి రాగానే అన్నాడు రాఖీ. అవునా, ఎవరతను క్యూరియాసిటీతో అడిగింది ఆమె. నీకు అతను ఎవరో తెలియదు, కానీ నువ్వు అతన్ని చూశావు అన్న అతడు ఆమె పక్కన పడుకున్నాడు. అవునా, ఎప్పుడు చూశాను, ఎక్కడ చూశాను అంటూ అతను ఎవరా అని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసింది, కానీ అతనెవరో ఆమెకు గుర్తుకు రాలేదు. సస్పెన్స్లో పెట్టకుండా ఎవరో చెప్పండి, ఆసక్తితో అతన్ని చూసింది జస్వి. అతను ఎవరో కాదు, మొన్న పార్టీలో కనిపించాడు చూడు, ఆ చక్రవర్తి అని ఆమెకు గుర్తు చేసే ప్రయత్నం చేశాడు రాఖీ. పార్టీలో చాలామందిని చూశాను, వాళ్ళలో ఎవరు ఆలోచనగా అడిగింది ఆమె. నిన్ను కామెంట్ చేశాడు చూడు, వాడు అంటుంటే రాఖీ గొంతు కోపంతో గర్జించినట్టు వచ్చింది. తనని బ్యాడ్గా కామెంట్ చేసిన అతను ఎవరో గుర్తుకు రాగానే జస్వి ముఖం మాడిపోయింది. నువ్వెందుకు సాడ్ అవుతావు, తప్పు చేసింది వాడు, వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను, కాకపోతే వాడిప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు.
నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని బాధపడకు. ఇక మీదట కూడా నీకు ఎలాంటి మెసేజెస్ వచ్చినా అవి నాకు ఫార్వర్డ్ చేయి అన్న అతడు నిద్రకు ఉపక్రమించాడు. అన్న జస్వి అతని ఎదపై తలపెట్టుకొని పడుకుంది. ఆమె ఎంత కూల్గా ఉండాలి అనుకున్నా ఆమె వల్ల కావడం లేదు. ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కింది. ఎందుకు? ఎవరో ఒకరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు బాధతో అనుకుంది ఆమె. రాకీ ముందుగా చెప్పినట్టుగానే ఓ 2 రోజుల తర్వాత జస్విని తీసుకొని నైనిటాల్ బయలుదేరి వచ్చాడు. వాళ్ళు స్టే చేసిన హోటల్ని జస్వి చూస్తూ ఉంటే, ఇంతకుముందు చూసినట్టు ఉంది కదూ, అంతేకాదు నువ్విక్కడ స్టే చేశావు కూడా అన్నాడు. అవును, ఈ విషయం మీకెలా తెలుసు? అప్పుడు మీరు నన్ను చూశారా? అనుమానంతో అడిగింది. ఎందుకంటే దేవ్ ఈ విషయం మొదటిసారిగా ఆమెను రాకీ ఇంట్లో చూసినప్పుడు ఆమెతో అన్నాడు. కానీ ఆమెకు వీళ్ళని అక్కడ చూసినట్టు గుర్తులేదు. అందుకే ఇప్పుడు రాకీని అడిగింది. చూడడమే కాదు, మన మధ్య బోలెడు జరిగింది, అదంతా నీకు గుర్తులేదా అంటూ కనుబొమ్మలు ఎగరవేశాడు రాకీ. ఆమె తల అడ్డంగా ఆడించింది. ఆమె అబద్ధం చెప్తుంది అనుకున్న అతని ముఖం గంభీరంగా మారింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ప్రణయ సంగమం అనే మరో స్టోరీ ఎవ్రీడే 9 o'clock అతి త్వరలో వస్తుంది. చూడండి.